గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ చందు. వాళ్ళకి కాల్ చేసావా? విక్కీ కాల్ లిఫ్ట్ చేయట్లేదన్నా. సితారా కాల్ చేయి. సితారా ఒక 1 అవర్లో వచ్చేస్తానంది. సరే. అన్నా నాదో డౌట్ అన్నా. ఏంట్రా? అన్నా మనం వాకల్స్ మ్యూజిక్ సపరేట్గా రికార్డ్ చేస్తాం కదా, ఈ సాంగ్ ఎందుకు 2 ఒకేసారి రికార్డ్ చేద్దాం అంటున్నారు? అంటే 2 సపరేట్గా రికార్డ్ చేస్తే బెటర్ కదా అని. సరే సార్, మీరు ఎలా అంటే అలా. అలా అని కాదన్నా, రెగ్యులర్గా అలాగే చేస్తాం కదా అని. రెగ్యులర్గా అలానే చేస్తాం, కానీ ఈ సాంగ్ మనకి స్పెషల్. విక్కీ సితారా కలవడం కూడా మనకు అంతే ఇంపార్టెంట్. అర్థమైందన్నా. అర్థమైందా? ఆ ఫైల్ ఇవ్వు. ఒక్క నిమిషం అన్నా. హే జాన్, ఏంటి ఇలా వచ్చావు? చక్రి, నీకు గిటారిస్టే కావాలనుకుంటే నా బ్యాండ్లో మంచి ప్లేయర్ ఉన్నాడు, వాణ్ణి తీసుకో. వాడెక్కడ గెలుస్తాడని భయం కదా? వాడంటే నాకు భయం ఏంటి? కొంచెం ఈగో తగ్గించుకోరా బాబు, బాగుపడతావు. లేకుంటే నువ్వు ఉండవు, నీ బ్యాండ్ ఉండదు. అయినా వాడు నువ్వు ఫ్రెండ్స్ కదా, ఎందుకురా ఇవన్నీ? అన్నా వీళ్ళిద్దరి గొడవ ఏంటన్నా? ఈగో ఈగో అంటే ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య అయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. హలో, ఎంతసేపు వెయిట్ చేయాలి? నీ గురించే చెప్పాను, వెయిట్ చేయమన్నారు. వెయిటింగ్ అంటే నాకు చాలా చిరాకు. వెళ్ళి చెప్పు మీ ఓడికి. బొంగులో ప్రోగ్రామ్. బాస్ నొప్పించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈవెంట్ అయితే గ్రాండ్గా చేస్తాం సార్, 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మయ్యా రేయ్, బాస్ ఒప్పుకున్నాడు ఈవెంట్, పిచ్చి లేపాలి. అబ్బాయిని రమ్మన్. ఆ బ్యాండ్ అతను వెళ్ళిపోతున్నాడన్నా. ఎందుకు? వెయిటింగ్ చేయడం అంటే చిరాకంట. ఏ రమ్మన జాన్, మన ఈవెంట్కి బాస్ వస్తున్నాడు, అదే మాట్లాడుతున్నా, కొంచెం లేట్ అయింది. అయినా నీకు 10 నిమిషాలు ఆగపోతే ఎట్లబ్బా? నేను దేనికి అంత టైం తీసుకోను, నాకేదైనా ఫటాఫట్ అయిపోవాలి. సరే, 8కి ఈవెంట్, నీ సైడ్ అంతా ఓకే కదా? యా ఓకే. అన్నట్టు ఆ గిటార్ పర్సన్ అయితే ఖచ్చితంగా రావాలి. అంటే? అదేనే, నీ బ్యాండ్లో గిటార్ వాయించే పర్సన్ ఉన్నాడు కదా, అతను మ్యాండేటరీ అని చెప్తున్నా. లేకపోతే నీకు ఈవెంట్ ఇయ్య నేను. ఓకే, పేమెంట్ ఫిక్స్ చేద్దామా? మొన్న మాట్లాడాం కదా మనం. దానికి 10 టైమ్స్ ఎక్కువ కావాలి. 10 టైమ్స్ పేమెంట్ అంటే తమనొస్తాడు తెలుసా నీకు? అయితే తమన్నే తెచ్చుకో. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఈ ఈవెంట్కి ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు, హీరోలు ఇంతమంది వస్తున్నారు. చేస్తే నీకే హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. జాన్, ఈ యాటిట్యూడ్తో నువ్వేం పీకలేవు. జాన్ చెయ్యి. హలో, అరే రాఖీ బ్యాండ్ ఫైనల్ చేసేయండి. హాయ్ రా. జాన్ ఎక్కడా? పక్కనే రా, బయట ఉన్నాడు. రే 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 ఏమైంది? హే వాట్సాప్ మ్యాన్. రే ఏమైందిరా? ఏమైందో ఈ పిచ్చ నా కొడుకుని అడుగు. రే జాన్ ఏమైంది? ఏ కూల్ రా, ఏం కాలే. ఈడే అనవసరంగా సీన్ చేస్తున్నాడు. ఏం కాలేదారా? ఈ పిచ్చ నా కొడుకు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాడు రా. రే ప్రోగ్రామ్ క్యాన్సిల్ ఏంటి? ఆ ప్రోగ్రామ్ మీద మన ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా. ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ వస్తారనుకున్నాం కదా. అక్కడికి వెళ్తే మనకు దారి దొరుకుతుంది అనుకున్నాం కదరా మనం. కానీ వీడు ఇగో వల్ల ప్రోగ్రామే క్యాన్సిల్ చేసి దొబ్బాడు. చెత్త నా కొడుకు. రే, మన బ్యాండ్ ఈ సిటీలోనే టాప్ 3లో ఒకటి. మనం ఒకటి దగ్గరికి వెళ్ళి తగ్గాల్సిన పని అస్సలే లేదు.
నాకు కావాల్సిన రెస్పెక్ట్ నాకు దొరకలేదు, అందుకే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశా. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి సీన్ చేయాల్సిన పని అస్సలే లేదు. ఇది నా బ్యాండ్ నా టర్మ్స్లోనే నడుస్తుంది. నీ బ్యాండా? నీ బ్యాండ్ ఏంటి? నీ బ్యాండ్ ఏంటి? ఈరోజు ఈ బ్యాండ్ ఈ స్థాయిలో ఉందంటే నీ ఒక్కడ వల్ల కాదు, మా అందరి కాంట్రిబ్యూషన్ ఉంది అందులో, అది మర్చిపోకు. రేయ్, నా వల్లే నా బ్యాండ్ ఈరోజు ఈ స్థాయిలో ఉంది. మీరంతా జస్ట్ సపోర్టర్స్ మాత్రమే. నువ్వు లేకపోయినా నా బ్యాండ్ ఈ స్థాయిలోనే ఉంటుంది, కానీ నేను లేకపోతే యువర్ ద జీరో జీరో జీరో. నేను లేకపోతే నువ్వేం పీకలేవురా, యువర్ ద జీరో. వదలండ్రా. రే ఏంట్రా మీరు? రే విక్కీ ఎక్కడికి రా? ఆగరా రే విక్కీ, ఆగరా. రేయ్, ట్యూన్ చేయటం కాదు, ఆ ట్యూన్ ని సాంగ్ గా చేయాలంటే దానికి కోపం కాదు, డబ్బు రేయ్, డబ్బు ఆగురా. కావాలి. ఆగు, పోరా. ఆగమంటున్నానా? విక్కీ చాలా మంచోడురా, కానీ కోపమే కొంచెం ఎక్కువ. ఆ బ్యాండ్ నుంచి బయటకు వచ్చాక చాలా కష్టపడి ఒక ట్యూన్ కంపోజ్ చేసుకున్నాడు. ఆ సాంగ్ రికార్డింగ్ డబ్బుల కోసం చాలా కష్టపడ్డాడు. అన్నీ రెడీ చేసుకున్నాడు, గంటలో సాంగ్ రికార్డ్ చేయాలి. కానీ ఒక్కసారిగా లైఫ్ తలక్రిందులైంది. ఏమైందన్నా? అదో పెద్ద కథలే, తర్వాత చెప్తా. విక్కీ కాల్ చేయి. హాయ్ చక్రి. వెళ్దాం పద. వావ్, బాగుంది కదా? ఫొటోస్ దిగు. ఇప్పుడెందుకే? ఏహే ఏం కాదులే, దిగు. హే, ఒక్క నిమిషం ఆగు. బటర్ఫ్లై ప్లేస్లో ఇవి ఉన్నాయంటే? వాటి నుంచే బటర్ఫ్లై వస్తుంది. బాబోయ్, పద పద. ఒక అందమైన సీతాకోక చిలుకలా మారడానికి ముందు ఇంత అగ్లీగా ఉంటావా? ఎస్, మన లైఫ్ కూడా అంతే. ఓయ్, నీకు కూడా నేను ఇప్పుడు ఇలానే కనిపిస్తున్నా. కొంచెం క్లియర్గా చూడు. కుక్కుల్లోంచి బయటకు వచ్చిన అందమైన సీతాకోక చిలుకలా కనిపిస్తా. సౌండ్ వినిపిస్తుందా? సౌండ్ లేదేం లేదు, పద. నువ్వు పదవే, నేను వస్తా.
హాయ్ చక్రి. ఎన్నిసార్లు కాల్ చేయాలి? సారీ చక్రి, ప్రాక్టీస్లో ఉన్నాను, ఫోన్ సైలెంట్లో ఉంది. సరే, నేను మ్యూజిక్ డైరెక్టర్ సుబ్బు గారితో మాట్లాడాను, ఒకసారి వెళ్ళి కలు. థ్యాంక్ యూ సో మచ్. విక్కీ, నీ టాలెంట్ నాకు తెలుసు, బట్ నీకు ఇప్పటిదాకా సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు. ఇప్పుడు దొరికింది, యూజ్ చేసుకో. తప్పకుండా చక్రి. సరే, వెళ్ళి కలు. బాయ్. బాయ్ చక్రి. కొంపతీసా గిటార్ ప్లే చేసింది వీడేనా? వీడికి అంత సీన్ లేదులే. రే, ఎక్కడ ఉన్నావు? ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదా? వస్తున్నారా? అర్జెంటా? ఒక ఫైల్ కోసం మా ఎస్ఐ గారింటికి వెళ్ళాలి, ఫాస్ట్గా రా. సరే వస్తున్నా. నేనేం చెప్పినా క్లాస్ బెక్తున్నా అనుకుంటావు. లైఫ్ నీతో ఉండాలంటే నువ్వు అమ్మాయికి దూరంగా ఉండాలి. ఇక నీ ఇష్టం. కానీ ఆ అమ్మాయి నా లైఫ్ అనిపిస్తుంది మావా. అరే మావా, ఆ అమ్మాయి రా. 5 minutes లేట్ అవుతుందిరా. హాయ్, దిస్ ఇస్ విక్కీ. మీరు? నో, ఇలా కాదు. కూల్ విక్కీ, ఎలా స్టార్ట్ చేద్దాం? తన ముందుకెళ్ళి నిల్చో, తనే మాట్లాడుతుంది. వీడేంటి వాడిలో వాడు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాడు? మనకెందుకులే, వచ్చిన పని చూడు. అదేంటి గుర్తుపట్టలేదా? మనమే. హలో, ఏంటి? గుర్తుపట్టలేదా? నేనండి. అదే మార్నింగ్ కలిసాం కదా. అయితే అదే ఏం లేదు, నేను షాపింగ్కే వచ్చాను. అయితే చేసుకోండి మరి. బాబోయ్, ఇలా ఉందంటే ఇప్పుడు ఎలా డీల్ చేయాలి? నువ్వు ఎలా డీల్ చేసినా అది వర్కౌట్ అవ్వదు. ఏంటి, నచ్చిందా? అంటే ప్లీజ్, నువ్వు సిగ్గుపడుతున్నావా నవ్వుతున్నావా నాకు అర్థం కావట్లేదు. కొంచెం చెప్పవా? ఓ అంతేలే, అది మీరు మర్చిపోయి చాలా రోజులు అవుతుంది కదా. సిగ్గుపడితే మీకు ఎలా అర్థమవుద్ది? చా ఆప్, ఇంకా అది కనిపించేంత సాఫ్టింగ్ కాదు. టైం వేస్ట్ చేసుకోకు. ఎందుకు? పద. హే, లైఫ్లో అన్ని విషయాలు ఫ్రీగా చెప్పరు. నాకు ఈ గిఫ్ట్ ఇస్తే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తా. ఇదే నైస్, ఇదేగా. గిఫ్ట్ అంట, గిఫ్ట్. నీ అబ్బా, అబ్బా. అందరిలా వెదివేం కాదు వీడు. చూద్దాం. చూడు, నేను అనుకునేలా కాదు, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. అయితేనా? బాబోయ్, అదేంటి? వాడే పగలు కొట్టాడు. ఏంటి పోరా?
రే 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 వద్దురా రే రే పిచ్చెక్కిందారా నీకు? పబ్లిక్లో ఏందిరా ఇదంతా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? తీ బండిది. ఇక్కడే ఆ పక్క కాపు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే వస్తా. प्रतिश्वासन प्रतिध्यासन गीतासारं कनुలలో నిత్యం నీ నందుని రూపం మనసుకే సొంతం ఆనందుడు సర్వం ఆహా, ఎన్ని రోజులైందమ్మా చక్కని తెలుగు పాట విని. చాలా బాగా పాడుతున్నావమ్మా. నీ వయలిన్లో మీ తాతగారే వినిపిస్తున్నారు. థ్యాంక్ యూ గురువుగారు. మీ ముందు ఇలా పాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. సింగర్ అవ్వాలనేదే తన కళ, బట్ ఆపర్చునిటీసే దొరకడం చాలా కష్టంగా ఉంది. పోటీ ప్రపంచం కదమ్మా, అలాగే ఉంటుందిలే. నువ్వేమి దిగులు పడద్దు, కృంగిపోవద్దు. నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఒకడు ఉన్నాడు. నీ గురించి అతనికి చెప్తాను, నువ్వు వెళ్ళి అతన్ని కలువు. థ్యాంక్ యూ గురువుగారు. చాలా బాగుంది వికీ, ఎక్సలెంట్ వర్క్, చాలా బాగా చేసావు. ఒక పని చేయి, నా దగ్గర జాయిన్ అయిపో, నీకు లైఫ్ ఇచ్చేస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్సా? థ్యాంక్స్ ఎందుకమ్మా, నీకు టాలెంట్ ఉంది, నాకు కావాల్సింది అదే. అదీగాక నువ్వు మా చక్కెరగాని రెఫరెన్సు, నేను అసిస్టెంట్గా తీసుకోనా మరి. నువ్వు ఒక పని చేయమ్మా, లాస్ట్లో ప్లే చేసిన ట్రాక్ ఉంది కదా, అది మన మూవీలో వాడేద్దాం, ఓకేనా? తెలుసుగా మన నెక్స్ట్ మూవీ ఎవరితోనో. ఆ ట్రాక్ కానీ మన ఆల్బంలో వాడితే మ్యాజిక్కే. ఓకేనా? ఓకే అంటావులే, ఇంకా ఛాన్స్ ఎక్కడిది. ఇంకోటమ్మా, నీకు శాలరీ ఉండదు, అదేదో అంటారుగా పత్తా, ట్రావెల్ ఎక్స్పెండిచరు, అది ఉంటుందమ్మా. అలాగే మనది 9 to 5 కాదు, 24/7 అమ్మా, అర్థమైందా? వద్దులే. సార్, మొత్తం మీరే మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. నువ్వు మాట్లాడతావా? మాట్లాడడానికి ఏముంటుంది? సరే, టైం లేదు, త్వరగా కానీ వేరొక లైఫ్ ఇచ్చేయాలి.
నాకు చిన్న చిన్న ఖర్చులుంటాయి. రెంట్ కట్టుకోవాలి, తినాలి, అవకాశాల కోసం వెతుక్కోవాలి. అది కాక నా గిటార్ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్. సో నాకు డబ్బులు చాలా అవసరం సార్. ఇంకోటి సార్, ఆ ట్యూన్ నేను చాలా రోజులు కష్టపడి కంపోజ్ చేశాను సార్. ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు. దాన్ని నేనే సాంగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. తప్పు నీది కాదురా, ఈ జనరేషన్ అలాంటిది. ఈ యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఎదవ యాక్టరు, డైరెక్టరు ఇదిగో నీలా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వచ్చేస్తారు. ఏరా సంగీతం అంటే ఏంటో నీకు తెలుసా? అసలు సంగీతం ఎన్ని రకాలో తెలుసా? ఒక్క ట్యూన్ కంపోజ్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాను వచ్చావా? చా 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 నీలాంటి బొకడగాళ్ళు ఎన్ని చేసినా అక్కడే ఉంటారా, ఇక్కడ దాకా రాలేరు. రానివ్వం కూడా. ఒరే సాయి సార్, ఎవర్రా నీ రెఫర్ చేసింది? చక్రి సార్. ఆ ఎదవ ఇంకోసారి వస్తే లోపల రానివ్వకు. ముందండి దబంగ్ దబంగ్. సార్ ఒకసారి లేవండి సార్, ఒకసారి లేవండి. ఏంటి? ఒకసారి లేవండి సార్ ప్లీజ్. ఈ బుద్ధి ముందుండాలమ్మా. ఇప్పుడు నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా నీకు లైఫ్ లేదమ్మా. ఇక దొబ్బాయమ్మా. సుబ్బు గారు, మేము ఆకలిని దాచుకున్నట్టు మీరు మాటలు దాచుకోండి. లేకపోతే ఇలాగే చేయి జారుతుంది. టాలెంట్ కొంతమందికి పుట్టుకతో వస్తుంది సార్, కొంతమందికి కృషితో వస్తుంది. కానీ మీలాంటి వాళ్ళకి ఎలా వస్తుందో తెలుసా? మాలాంటి వాళ్ళు భిక్షం వేస్తే వస్తుంది. సార్, ఈ ఇండస్ట్రీలో అన్నం పెట్టే వాళ్ళని మేము అమ్మలా చూస్తాం. అవకాశం ఇచ్చిన వాళ్ళని దేవుళ్ళ కొలుస్తాం. ఆకలితో ఉన్న వాళ్ళని, అవకాశాలు అడిగిన వాళ్ళని చులకనగా చూడకండి సార్ ప్లీజ్. ఒరే సాయి, ఇన్ని బయటికి దోసేరా. ఎవరేం చూడలేదుగా, మనకు అలవాటేలే. అబ్బా, ఏమైంది? విక్కీ గుర్తొచ్చాడా? 1 year అవుతుంది, ఇంకా వాడిపైన కోపం తగ్గలేదా? ఏమీ కాదు, అన్నీ అవే సర్దుకుంటాయి. చక్రి వెయిట్ చేస్తుంటాడు, వెళ్ళు.